ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో ప్రభు మనలను దర్శిస్తూ ఉండగా రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఆయన వాక్కును ధ్యానిద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింది పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, మన యొక్క జీవితాలలో ఎంతో మంది శత్రువులుగా, సాతానుడు మరి ముఖ్యంగా శత్రువైన సాతానుగా తన బిడలను అంతమొందించే విషయంలో వారు పడిపోయారు, లేవలేకుండా పడిపోయారు, వారన్ని విషయాల్లో నష్టపోయారు, వారన్ని విషయాల్లో కూడా కృంగిపోయారు, వారి ఆరోగ్యాలు పాడైపోయినాయి అని ఎన్నో విధాలుగా రక్త సంబంధులేమి, కుటుంబీకులేమి, ఇరుగు పొరుగు వారేమి ఎవరైనాను కూడా అతిశయించే విధంగా మాట్లాడుతూ ఉంటారు మన యొక్క శ్రమగల పరిస్థితులను బట్టి. అందుకే చూడండి, ఉదయకాలం ప్రభు తన వాక్కుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా శత్రువా నీవు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింది పడినను మరలా తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. మరి దావీదు భక్తుడు కూడా అంటూ ఉంటాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము తన భక్తుణ్ణి ఆదరించి ఉన్నది. అలానే ఈ ఉదయకాలం నీ అంధకార పరిస్థితులను బట్టి, పడిపోయిన పరిస్థితులను బట్టి కృంగిపోక, యెహోవా నీకు వెలుగుగా ఉన్నాడు అన్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథములో కూడా ఎంతో మంది భక్తులు నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని కొరకు రోషంతో జీవించే అనుభవంలో శత్రువులు వారి విషయంలో ఎన్నో విధాలుగా వారిని పడవేయాలి, ఎన్నో విధాలుగా వారిని నశింప చేయాలి. ప్రియ దేవుని బిడలారా, చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగో మరి వారిలో ఎటువంటి లోపము లేనప్పటికీ, ఎటువంటి పాపము లేనప్పటికీ ఉద్దేశపూర్వకముగా వారిని అగ్నిగుండములో వేయడానికి కొంతమంది సమూహంగా వెళ్ళి రాజుతో వారు మరి చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడలారా, అసూయ చేత. అలాగే దానియేలు అనుభవంలో కూడా, దానియేలు ఎలాంటి లోపము లేనప్పటికీ కేవలము అసూయ చేత, ఓర్వలేని అనుభవం చేత దానియేలు నీతిమంతుడుగా ఉన్నప్పటికీ కూడా దానియేలును సింహాలకు ఆహారంగా వేయాలనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా శత్రువా నీవు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింది పడినా లెగుస్తాను, అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. మరి సింహపు బోనులో ఆ అంధకార అనుభవంలో దానియేలు కూర్చున్నప్పటికీ, యోసేపు చేయని పాపానికి చెరసాలలో కూర్చున్నప్పటికీ యెహోవా వెలుగుగా ఉండుట ద్వారా మరలా అది ఎంతో కాలం పట్టలేదు. ఆ అంధకార అనుభవం ఎంతో కాలం పట్టలేదు, ఆ శ్రమగల అనుభవం ఎంతో కాలం పట్టలేదు, ఆ కన్నీటి అనుభవం. మరలా దేవుని సమయం వచ్చింది. యెహోవా వెలుగుగా మరి ఆ భక్తులకు ఉండుట చేత దేవుడు వారిని దేశాలకు అధికారులుగా నిలబెట్టాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం నీ పరిస్థితులను బట్టి మనుషులు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా, నిర్నిమిత్తముగా నీకు బాధను మరి నష్టమును కలుగు చేస్తూ ఉన్నప్పటికీ కూడా యెహోవా నీకు వెలుగుగా ఉన్నప్పుడు, యెహోవా నీకు తోడుగా ఉన్నప్పుడు, ఏ శత్రువు నిన్ను అంతమొందించలేడు, ఏ శత్రువు నిన్ను పడద్రోయలేడు. నీవు క్రింది పడినా ఆయన నిన్ను పైకి లేవనెత్తి ఆయన నీకు జయమిచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆరోగ్యం క్షీణించిందా? ఆర్థిక పరిస్థితులను బట్టి చితికిపోయావా? కుటుంబంలో ఎటు చూచినా కూడా శ్రమగల పరిస్థితుల అయినా పర్వాలేదు, నీ దేవుని యందు నీవు విశ్వాసం ఉంచు, నీ దేవుని యందు నమ్మిక ఉంచు. యెహోవా నీకు వెలుగుగా ఉన్నప్పుడు ఆయన నీ అంధకార పరిస్థితులను, నీ శ్రమగల పరిస్థితులను, నీ దుఃఖకర పరిస్థితులన్నిటినీ కూడా ఆయన మార్చి వెలుగుగా చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ ఈ దినచర్యలో నెమ్మదితో ముందుకు కొనసాగుదాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు.
ఈ ఉదయకాలం నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడ్డలను దర్శించినందుకు వందనాలు. అవును, నా శత్రువా నీవు నా మీద అతిశయింపవద్దు. నేను ఎక్కడ పడిపోయినను కూడా నా ప్రభు నాకు వెలుగుగా ఉన్నాడు. నేను మరలా తిరిగి లేచెదను. అంధకారమందు ఉన్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు అని ప్రభువా నీ వాక్యం చేత నీ బిడ్డలను దర్శించావు. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో, నీ సమాధానముతో, నీ నెమ్మదితో, నీ ఆలోచనతో నీ బిడ్డలను నడిపించమని, వారి ప్రతి పరిస్థితిని కూడా ఆరోగ్యకరంగా మార్చే దేవుడు, నెమ్మదిగా మార్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, వెలుగుగా ఉండే దేవుడు, ప్రతి చీకటి పరిస్థితులను తొలగించి అవును నాయన నీ బిడ్డలను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా నిలబెట్టే దేవుడవు ప్రభువా. నీ వాక్యాన్ని బట్టి, నీ వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకొని సంతోషంతో వారి దినచర్యలో ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ యొక్క ప్రార్థనలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మరి మీ కొరకు మేము అనుదినము కూడా ప్రార్థిస్తాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.